నమస్తే, వెల్కమ్ టు E6. రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నేడు. సాగునీటి ప్రాజెక్టులు ఎల్నినో ప్రభావంపై కీలక నిర్ణయాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. రాష్ట్ర పరిపాలన, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి భద్రత, వ్యవసాయ సన్నద్ధత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాల సవరణ, ప్రాజెక్టుల పురోగతి, అలాగే ఎల్నినో ప్రభావంతో ఏర్పడే సవాళ్లను ఎదుర్కొనే కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల వ్యయాల పెంపుపై చర్చ. ఇక రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రధాన మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాలు గత కొన్నేళ్లలో గణనీయంగా పెరిగాయి. సిమెంటు, స్టీల్, ఇంధనం, యంత్రాల అద్దె, కార్మిక వ్యయాలు పెరగడం, భూసేకరణ ఖర్చులు అధికమవడం వంటి కారణాలతో పలు ప్రాజెక్టులకు సవరించిన అంచనాలను అవసరమయ్యాయి. మంత్రివర్గ సమావేశంలో పెరిగిన అంచనా వ్యయాలకు, పరిపాలన ఆమోదం, నిధుల విడుదలకు, కార్యాచరణ పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసే చర్యలు, సాగునీటి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టుల నిర్వహణపై సమీక్ష. కేవలం కొత్త ప్రాజెక్టుల నిర్మాణమే కాకుండా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణ, కాలువల మరమ్మతులు, రిజర్వాయర్ల భద్రత, పంప్ హౌస్ల పనితీరు వంటి అంశాలపై కూడా మంత్రివర్గం సమీక్షించే అవకాశం ఉంది. ప్రధానంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, కాలువల ఆధునీకరణ, పంపింగ్ వ్యవస్థీకరణ సామర్థ్య పెంపు, వర్షాకాల నిర్వహణ ప్రణాళిక వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంపై ప్రభుత్వ అప్రమత్తత. వాతావరణ పరిస్థితులలో మార్పులకు కారణమయ్యే ఎల్నినో ప్రభావం కారణంగా సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రత్యక్ష ప్రభావం ఉండడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇక మంత్రివర్గ సమావేశంలో తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, రైతులకు వ్యవసాయ శాఖ ప్రత్యేక సూచనలు, తాగునీటి నిల్వ నిర్వహణ, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ నీటి సరఫరా, భూగర్భ జలాల వినియోగంపై కార్యాచరణ ఇలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక రైతులకు భరోసా చర్యలు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాల అందుబాటు, ఎరువుల సరఫరా వంటి పంటల బీమా అమలు, వ్యవసాయ సలహా కేంద్రాల ద్వారా మార్గదర్శకాలు, జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి. తక్కువ వర్షపాతం నమోదైతే నగరాలు, గ్రామాలలో తాగునీటి కొరత తలెత్తకుండా రిజర్వాయర్లు, నీటి వినియోగ ప్రణాళిక, ప్రత్యామ్నాయ నీటి వనరుల గుర్తింపు, మిషన్ భగీరథ ద్వారా నిరంతర సరఫరా, అత్యవసర నీటి రవాణా కార్యాచరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇవి E6 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 న్యూస్.